హిడింబకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప లక్షణాలు ఇవి. ఈ హిడింబ యందు భీమసేనునకు జన్మించినటువంటి సంతానము ఘటోత్కచుడు. ఈ హిడింబ రాక్షస స్త్రీ, కామరూపశక్తి కలిగినటువంటిది. ఈమె యొక్క అన్నగారు సోదరుడు హిడింబాసురుడు. లాక్షాగృహాన్ని నుంచి, ఆ దహనం నుంచి తప్పించుకున్నటువంటి ఈ పాండవులు కుంతి సొరంగ మార్గం గుండా అరణ్యంలోకి ప్రవేశించారు. ఆ అరణ్యమును హిడింబాసురునికి నివాస స్థానమైనటువంటిది. మానవ వాసన కనిపెట్టి తన చెల్లెలు హిడింబను పంపించాడు ఈ మానవులను తన దగ్గరికి తీసుకుని రమ్మని. కామరూపంలో వచ్చినటువంటి హిడింబ ఆ భీముడి యొక్క సౌందర్యానికి మోహించి తన యొక్క కోరికను తెలిపింది. తన అన్న వీరిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు అనేటువంటి విషయం కూడా చెప్పింది. ముందు తన అన్నను చూపించమని చెప్పి భీముడు ఆమెను వెంట పెట్టుకుని హిడింబాసురుడి దగ్గరికి వెళ్ళి అతనితో యుద్ధం చేసి అతను సంహరించాడు. ఈ అలిగిడికి వెళ్ళికొచ్చినటువంటి కుంతీదేవి, మిగిలినటువంటి పాండవులు ఈ మనోహరమైనటువంటి రూపంతో ఉండినటువంటి హిడింబను చూశారు. హిడింబ కుంతి దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రత్యేక లక్షణాలని చెప్పింది. ఇది చెప్పి భీముడిని తనకిచ్చి వివాహం చేయమని చెప్పి కోరింది. ఈ హిడింబకు ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవి? రాక్షసులు కామరూపులు. హిడింబ రాక్షస స్త్రీ, అంచేతే కామరూపం కలిగినటువంటి మనోహరమైనటువంటి సౌందర్యవతిగా వారి ముందు ప్రత్యక్షమైంది. ఈమెకు ఉండేటువంటి లక్షణాలను చెప్తోంది. అనుకూలంగా లేని మార్గంలో అవలేలగా కోరిన చోటకి చేర్చగలను. అంచేత కామరూప గమనం కలిగినటువంటి వాళ్ళు కనుక ఈ పాండవులు నడవడానికి అవసరం పడేటటువంటి దారి అనువుగా లేనటువంటి చోట ఆ మార్గం నుంచి సురక్షితమైన ప్రదేశానికి తీసుకుపోగలిగినటువంటి దానిని. ఇంతకంటే గొప్పదైనటువంటి లక్షణం ఆమెకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు. దానికి రుజువుగా ఆమె కొన్ని సంఘటనలు చెప్పింది. మీరు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక వటవృక్షం కనిపిస్తుంది, ఒక గొప్పదైనటువంటి సరోవరం కనిపిస్తుంది. ఆ సరోవరము శాలిహోత్రుడు అనేటటువంటి ముని చేత సృష్టింపబడినటువంటివి. ఆ సరోవరం నుండి నీరు తాగినట్టయితే మీకు ఆకలి దప్పులు ఉండవు. ఆ వటవృక్షము మీకు ఎండ నుంచి, వాన నుంచి రక్షణ కల్పించేటటువంటిది. అంతేకాకుండా భవిష్యత్తులో మరికొంతకాలం పోయిన తర్వాత వ్యాసుడే మీ వద్దకు వచ్చి మీకు కర్తవ్యోపదేశం చేస్తాడు అని చెప్పింది. ఈ రెండు లక్షణాలు కూడా నిజమయ్యాయి. అంతేగాక ఈ కుంతి ఆమె యొక్క రూపలావణ్యానికి మెచ్చుకొని, ఆమె ప్రత్యేక లక్షణాలకు మెచ్చుకొని భీముణ్ణి ఆమెను వివాహము చేసుకోమని చెప్పి కోరింది. వారికి సంతానము కలిగే వరకు కూడా పగలు ఇష్టమైనటువంటి రీతిలో సంచరించడము, రాత్రి సమయంలో మాత్రం హిడింబ భీముడు తమ వద్ద ఉండేటట్టుగా నియమాన్ని ఏర్పరిచింది. ఈ విధముగా భీముడు హిడింబను వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టినటువంటి సంతానమే ఘటోత్కచుడు.